కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరబోతోంది. ఎన్డీఏ నేతగా ఎన్నికైన ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ చీఫ్ ఎన్ రంగస్వామి లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాసనాథన్ను కలిశారు. ఎమ్మెల్యేల మద్దతు లేఖను అందించారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. ఆయన అందజేసిన లేఖను రాష్ట్రపతి ఆమోదం కోసం లెఫ్టినెంట్ గవర్నర్ పంపబోతున్నారు. రంగస్వామితో పాటు భాగస్వామ్య పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఈ సందర్భంగా హాజరయ్యారు. రంగస్వామి అందజేసిన లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం కోసం పంపుతున్నట్టు లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. మే 13న రంగస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా చెప్పాయి. ముఖ్యమంత్రిగా రంగస్వామి ప్రమాణ స్వీకారం చేయబోతుండడం ఇది 5వ సారి. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో ఎన్ఆర్ కాంగ్రెస్ 16 సీట్లలో పోటీ చేసి 12 చోట్ల గెలుపొందింది. భాగస్వామ్య పార్టీ అయిన బీజేపీ 10 సీట్లలో పోటీ చేసి 4 చోట్ల గెలుపొందింది. అన్నాడీఎంకే ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన ఎల్జేకే చెరో సీటు గెలుచుకుంది. దీంతో మొత్తం 30 స్థానాల్లో ఎన్డీఏ బలం 18కి చేరుకుంది. అసెంబ్లీలో 3 నామినేటెడ్ సభ్యులు కూడా ఉంటారు. విపక్ష డీఎంకే 5, కాంగ్రెస్ 1 చోట గెలుపొందింది. విజయ్ టీవీకే 2 స్థానాల్లో గెలుపొందింది. పాండిచ్చేరి సీఎం పదవికి ఎన్ రంగస్వామి గురువారమే రాజీనామా చేశారు.